అందరికీ నమస్కారం. కష్టాలను తరిమికొట్టే కాలాష్టమి. నేడు కాలభైరవ అష్టమి. కాబట్టి నేటి శుభముహూర్తం అలాగే కాలభైరవ అష్టమి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. మన హిందూ ధర్మంలో ప్రతి తిథికి ఒక విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా నెలకొకసారి వచ్చే కాలాష్టమికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈరోజు శివుడి అత్యంత రౌద్ర రూపమైన కాలభైరవుడిని ఆరాధిస్తారు. మనలో ఉన్న భయాలను పోగొట్టడమే కాకుండా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి కాలాష్టమి ఒక అద్భుతమైన అవకాశమని భక్తుల నమ్మకం. 2026వ సంవత్సరంలో కాలభైరవ అష్టమి చైత్రమాసం కృష్ణపక్షం అష్టమి తిథి అంటే ఏప్రిల్ 9వ తేదీ రాత్రి 9:19 ప్రారంభమై పండగ ముందు రోజు ప్రారంభమైనా కూడా ఉదయం తిథి సూర్యోదయ సమయంలో ఉండే తిథి ఆధారంగా జరుపుకోవడం మన సాంప్రదాయం కాబట్టి అష్టమి తిథి ఏప్రిల్ 10వ తేదీ రాత్రి 11:15 వరకు కొనసాగుతుంది. కాబట్టి ఏప్రిల్ 10వ తేదీనే కాలభైరవ అష్టమి జరుపుకుంటాము. ఇక పూజా శుభముహూర్తం అయితే కాలభైరవుడు రాత్రికి అధిపతి. అందుకని ఆయనకి చేసే పూజలు రాత్రి సమయంలో చేస్తే విశేషమైన ఫలితాలు అందిస్తాయని చెబుతారు. కాబట్టి ఈరోజు రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు పూజకు అత్యంత అనువైన సమయం. ఈ 2 గంటల కాలంలో కాలభైరవుడిని అర్చించడం వల్ల స్వామివారి అనుగ్రహం త్వరగా లభిస్తుందని వేద పండితులు చెబుతారు. కాలభైరవుడిని పూజించేవారు ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా మందిరంలో కాలభైరవుడి చిత్రం లేదా విగ్రహం ఉంచి లేదా ఆలయానికన్నా వెళ్ళి లేదా కనీసం శివాలయానికన్నా వెళ్ళి గంగాజలంతో పాలు పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేయాలి. అలాగే ఆవ నూనెతో దీపం వెలిగించి నల్ల నువ్వులు పువ్వులు స్వామికి సమర్పించి కాలభైరవుడికి తీపి రొట్టెలు ఇష్టం కాబట్టి వాటిని నివేదించాలి. ఆ తర్వాత ఓం కాలభైరవాయై నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. కాలభైరవుడి వాహనం శునకం కాబట్టి ఈరోజు నల్ల కుక్కకు తీపి రొట్టెలు లేదా ఆహారం పెట్టడం వల్ల పితృదోషాలు లేదా గ్రహదోషాలు ఉంటే తొలగిపోతాయని ప్రతీతి. అలాగే ఎప్పుడైనా సరే కాలభైరవ అష్టమి జరుపుకునేటప్పుడు లేదా కాశీలో కాలభైరవ స్వామిని దర్శించుకున్నా గానీ కాలభైరవ పూజ చేసేవారు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. పూజ చేసే రోజు మాంసాహారం, మద్యం అలాగే తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. ఎవరిని కించపరచకూడదు. ముఖ్యంగా వీధి కుక్కలను హింసించడం లేదా కొట్టడం వంటివి చేస్తే కాలభైరవుని ఆగ్రహానికి గురి కావాల్సొస్తుంది. ప్రతికూల ఆలోచనలు దరిచేయనీయకుండా రోజంతా ప్రశాంతంగా ఉండాలి. అలాగే కాలభైరవ అష్టమి రోజున కాలభైరవ చాలీస పఠనం చేయాలి. ఒకవేళ మీకు కాలభైరవ చాలీస చదవడం రాకపోతే యూట్యూబ్‌లో కాలభైరవ చాలీస అని వీడియో వస్తుంది. దాన్ని విన్నా సరిపోతుంది. కాబట్టి కాశీ క్షేత్రానికి కొత్వాల్, కాశీ క్షేత్రానికి రక్షకుడు అయిన కాలభైరవుడిని నమ్ముకుంటే ఎంతటి ఆపదైనా ఆయన సునాయాసంగా తొలగిస్తారు. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం కాలభైరవాయై నమః అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.